హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న జూన్ 12th రోజు షూట్ చేసింది షేర్ చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ ఇప్పటికే చూసే ఉంటారు కదా టైటిల్ మరియు థంబ్నెయిల్. సో ఈరోజు వ్లాగ్ నైనిక ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేది షేర్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు మార్నింగ్ టైం అరౌండ్ 6 o'clock అయితే అవుతుందండి. ఇన్ని రోజులు స్కూల్స్ అవన్నీ కూడా లేకపోవడంతో ఏంటంటే రోజు హాలిడేసే కదా, ఇంకొంచెం లేట్గా లేవడం, లేట్గా బ్రేక్ఫాస్ట్, అలాగే లేట్గా ఇంకా ఇంటి పనులు చేసుకోవడం, అలాగే కుకింగ్, ఇంకా మిగతా పనులు అవన్నీ కూడా కొంచెం టైమింగ్ అనేది అటు ఇటుగా అయితే ఉండేవి. బట్ ఈ రోజు నుంచి స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నేను ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం అలారం అదంతా కూడా పెట్టుకుని అయితే పడుకున్నాను. సో ఈరోజు నైనికకి ఏంటంటే ఫుల్ డే స్కూల్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3:40 వరకు అయితే స్కూల్ ఉన్నది. సో నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, స్నాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే ఇంకా పంపించాలి. సో ఆల్రెడీ రైస్ అదంతా కూడా కుక్ చేసేసానండి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సింపుల్గా రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ రాగి మాల్ట్ అయితే మా పాపకి చాలా చాలా ఇష్టము. ఎప్పుడైనా సరే నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని నేను కొంచెం డౌట్ఫుల్గా ఉండేటప్పుడు అయితే రాగి మాల్ట్ చేసి ఇచ్చే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. చాలా ఇష్టంగా అయితే తీసుకుంటూ ఉంటుంది. రాగి మాల్ట్ అనేది బోన్స్కి అనేది చాలా చాలా మంచిదండి. డైలీ కాకపోయినా వీక్లీ ఒక 3 times 4 times అన్నా సరే తీసుకుంటే చాలా మంచిది. చాలామంది ఇలాంటి రాగి మాల్ట్లో మజ్జిగ కానీ పెరుగు కానీ కలుపుకుని తీసుకుంటూ ఉంటారు. బట్ నైనికకి ఏంటంటే ఇలా ప్లెయిన్గా చేస్తేనే ఇష్టం అనమాట. ఈరోజు ఏంటంటే నైనికతో పాటు నాకు మా హస్బెండ్కి కూడా కలిపి చేసేస్తున్నాను. మేము ముగ్గురం కూడా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇంకా ఇదే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ ఈరోజు అయితే లంచ్కి అయితే లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వెరీ గుడ్ గర్లీ, గుడ్ గర్ల్. Second class, first day of the school. Yes. Very good. Which section? I am A section. You are A section, but your teeth are not coming. Yes. Ding 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 ding. నీ క్లిప్స్ చూపించు. డిమార్ట్లో కొనుక్కున్న క్లిప్స్. నైస్. ఓన్లీ బ్లాకే కదా పెట్టుకోవాలి. వెరీ గుడ్. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. చూసారు కదండి, మొత్తానికి అయితే నైనిక చక్కగా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ముందు రోజు వరకు స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నదండి. బట్ ఈరోజు మార్నింగ్ లెగ్సిన వెంటనే కొంచెం తన మైండ్ ఎలా ఉన్నదో కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కదా, కొంచెం లైట్గా అయితే నేను స్కూల్కి వెళ్ళను, రేపు నుంచి వెళ్తాను అనడం అయితే స్టార్ట్ చేసింది. బట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉంటుంది కదండి ఇన్ని రోజులు హాలిడేస్ ఇచ్చిన తర్వాత. బట్ నేను మా వారు అయితే ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి ఎక్కువగా నీకు స్టడీస్ అలా ఏమి ఉండవు, ఫన్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చక్కగా చేయిస్తారు, కొత్త ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పి మొత్తానికి ఏదో నచ్చ చెప్పాము. ఇంకా అలా చెప్పిన తర్వాత మొహంలో అయితే స్మైల్ అయితే వచ్చింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం త్వరగా అయితే కంప్లీట్ చేసేసిందండి. రాగి మాల్ట్ కదా, గ్లాస్లో వేసి ఇచ్చేటప్పటికల్లా చక్కగా తాగేసింది. అండ్ తన లంచ్ బాక్స్కి నేను మొన్న ఏంబీ మాల్లో అయితే తీసుకుందాం అని చెప్పి చాలా స్టోర్స్ అయితే తిరిగానండి. బట్ నాకు నచ్చినవేమో నైనికకి నచ్చివి కాదు, నైనికకి నచ్చివేమో నాకు నచ్చివి కాదు. మొత్తానికి అయితే ఇంక నేను డీమార్ట్లో అయితే తీసుకున్నానండి, టైం కూడా ఎక్కువ లేక. డీమార్ట్లో అయితే ఈ బాక్స్ అనేది స్టీల్లో తీసుకున్నాను. క్వాలిటీ అనేది చాలా బాగుంది. మాకైతే 300 రూపీస్ అయితే పడిందండి. ఇదైతే 2 పార్టీషన్స్ కిందనైతే ఉంటుంది. ఈరోజు అయితే తను లంచ్ బాక్స్కి లెమన్ రైస్ ప్రిపేర్ చేయమన్నది కాబట్టి సింపుల్గా లెమన్ రైస్, అలాగే పై ప్లేట్లో అయితే స్పూన్ అదంతా కూడా పెట్టేసి ఇంకా తన లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. అలాగే స్నాక్స్కి అయితే కేక్, అలాగే ఇంకా చిప్స్ అవన్నీ కూడా వేసేసి అయితే స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ అవన్నీ కూడా బాస్కెట్లో అయితే పెట్టేశాను.
అండ్ ఇక్కడ అయితే మా వారు నా ఇంకా స్కూల్ షూస్ అవన్నీ కూడా చక్కగా పాలిష్ అవన్నీ కూడా చేసేసారు. చాలా రోజులు అయిందనమాట ఈ పనులు అవన్నీ కూడా చేసి. ఒక 2-3 రోజులు కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ ఇంకా తర్వాత అయితే అలవాటు అయిపోతుంది. ఇంకా ఇక్కడ అయితే స్కూల్ షూస్ అవన్నీ కూడా వేద్దాం అనుకుంటే అంతకు ముందే నయనక అయితే కొంచెం వాష్రూమ్కి అదంతా కూడా వెళ్ళి వచ్చింది. కొంచెం కాళ్ళు అవన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉంటారు కదా, తడిగా ఉందని చెప్పి వాళ్ళ డాడీ అయితే క్లాత్ పెట్టుకుని నీట్గా అయితే క్లీన్ చేసి ఇప్పుడు సాక్సెస్ అవన్నీ కూడా వేస్తున్నారు. అండ్ ఈరోజు నేను జూన్ 12th రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను కదా, ఆంధ్రాలో ఆ రోజే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, అలాగే మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం అవన్నీ కూడా జరుగునున్నాయి కదండి. సో అదంతా కూడా టీవీలో లైవ్ అదంతా కూడా వస్తుంటే అవన్నీ కూడా ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకా ఒక పక్కన ఏంటంటే నయనక స్కూల్ టైం ఆబ్వియస్లీ అవుతూ ఉన్నది. నయనకకి ఏంటంటే ఫుల్ డే స్కూల్ అండి. మార్నింగ్ అయితే 8:20 కల్లా మేము స్కూల్లో అయితే ఉండాలి, ఈవినింగ్ 3:40 కల్లా ఇంకా కంప్లీట్ అవుతుందండి. ఇంకా అదనమాట. ఇప్పుడు టైం అయితే 8:05 అయితే అయింది. ఈ టైం అయితే మాకు 10 minutes ఫాస్ట్ అయితే పెట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అయితే 5 minutes less 8 అయినట్టు అనమాట. సో ఈరోజు పనులు అవన్నీ కూడా గబగబా అయిపోయినాయి. సో ఇంక ఇదే విధంగా ఇంకా రెగ్యులర్గా పనులు అవన్నీ కూడా టైం టు టైం అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ అయితే స్కూల్ బ్యాగ్ అదంతా కూడా తగిలించేసాము. ఇక్కడైతే బ్యాగ్లో బుక్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చదువుతున్నాయి 2nd క్లాసే, కానీ ఎన్ని బుక్స్ ఉన్నాయో మొత్తానికి. ఇంక లంచ్ బ్యాగ్ కూడా ఇచ్చేసాను. ఈరోజు ఫస్ట్ డే కదా, ఇంక నన్ను కూడా స్కూల్కి అయితే రమ్మని చెప్పేసి అన్నది. అండ్ మీకు కూడా ఒకసారి అయితే బాయ్ అయితే చెప్తుంది. సరే రమ్మన్నది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్తున్నాను. ఇంకా ఇంట్లో ఏం పనులు కంప్లీట్ అవ్వలేదు. సరే ముందు తన స్కూల్ దగ్గర దేపెట్టేసిన తర్వాత వచ్చి మిగతా పనులు అలాగే కుకింగ్ అవన్నీ కూడా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి. నయనకకి సమ్మర్లో హెయిర్ కటింగ్ చేయించడం వలన జళ్ళు వేసే టైం టేకింగ్ పనులు అవన్నీ కూడా ప్రస్తుతం అయితే లేకుండా అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి. నయనకనైతే స్కూల్ దగ్గర దేపెట్టేసి ఇంక వచ్చేసాము. అండ్ వచ్చేసిన వెంటనే ఇక్కడ అయితే నేను వస్తూ కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నాను 10 రూపీస్ది. ఈరోజు చూసారు కదా, ఆఫ్టర్నూన్ లంచ్కి తన లంచ్ బాక్స్కి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేయమన్నది. సో అందు గురించి అని చెప్పి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను. అండ్ ఈరోజు ఏంటంటే నయనకకి యాక్చువల్లీ ఇప్పుడు 2nd క్లాస్కి వచ్చింది. మొన్న ఫిబ్రవరిలో 1st క్లాస్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 days హాలిడేస్ ఇచ్చేసి మార్చ్ మంత్లో తనకి నెక్స్ట్ 2nd క్లాస్ అయితే స్టార్ట్ చేసేసారు. సో 1 month క్లాసెస్ అవన్నీ కూడా జరిగిన తర్వాత అప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారండి. సో ఇంకా ఈరోజు ఏంటంటే క్లాసెస్ అవన్నీ కూడా బిల్డింగ్తో పాటు చేంజ్ అయిపోయింది. స్కూల్ అదే కానీ చాలా పెద్ద స్కూల్ అనమాట. డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మొన్న మార్చ్ నెలలో 2nd క్లాస్లో కూర్చోబెట్టిన క్లాస్ రూమ్ అయితే వేరే బిల్డింగ్లోని, ఇప్పుడైతే వేరే బిల్డింగ్లోకి అయితే షిఫ్ట్ చేశారు. 1st క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్న పిల్లలందరినీ కూడా వేరే బిల్డింగ్లో అయితే షిఫ్ట్ చేసేసారండి. మొన్న సమ్మర్ హాలిడేస్ ఇచ్చే ముందే పిల్లల బుక్స్ అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఏమేమి ఉన్నాయో సంబంధించినవన్నీ కూడా మాకైతే ఇచ్చేసారు. అంటే స్కూల్లో కొంచెం రిపేర్ వర్క్స్ అలాగే కొంచెం పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి ఇంటిమేట్ అయితే చేసి మాకైతే పంపించేశారు పిల్లలతో బుక్స్ అవన్నీ కూడా. సో ఈ రోజైతే నేను కూడా వెళ్ళాను కదా, సో బిల్డింగ్ అదంతా కూడా చేంజ్ అయ్యేటప్పటికి చూసాను అనమాట. బిల్డింగ్ కూడా మంచిగా అయితే రెడీ చేసేసారు. మంచిగా పెయింటింగ్స్ అలాగే కలరింగ్ అవన్నీ కూడా వేసేసి న్యూ బెంచెస్ మంచిగా బోర్డు మీద కూడా ఈరోజు స్కూల్ స్టార్టింగ్ డే కదా అన్నీ కూడా వెల్కమ్ టు ద స్టూడెంట్స్ అని చెప్పేసి మంచిగా అయితే రాశారనమాట. అలాగే ప్రతి క్లాస్ రూమ్లో కూడా పూజ అదంతా కూడా కొంచెం చేసి నీట్గా అయితే ఉన్నాయన్నమాట క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా. నేను వెళ్తుంటేనే నేనే చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఫీల్ అయిపోయాను. వావ్ ఎంత బాగుందో అని చెప్పేసి. నయనకది ఏంటంటే 1st ఫ్లోర్లోనండి. తను ఇప్పుడు 2nd క్లాస్ కదా, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 1st క్లాస్ ఉండే వాళ్ళందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అలాట్ చేశారు రూమ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు తను 2nd క్లాస్ కాబట్టి 1st ఫ్లోర్లో అయితే ఇచ్చారు. వెళ్తునేటప్పుడు ఆ రూమ్స్ అవన్నీ కూడా చూస్తే ఎంత మంచిగా అయితే అనిపించిందో చూడాలి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకు ఎలా అనిపించిందో. ఈరోజు వెళ్తునేటప్పుడు అడుగుతూనే ఉన్నది. మేము ఏంటంటే ఈరోజు మార్నింగ్ లెగ్సిన వెంటనే కొంతసేపు అయితే ఏడ్చిందండి. మమ్మీ ఈరోజు ఒక్కరోజుకే వదిలే, రేపు నుంచి వెళ్తానని చెప్పేసి అన్నది. కానీ బట్ చాలా రోజులు హాలిడేస్ అవన్నీ కూడా వచ్చేసిన తర్వాత వెళ్ళాలంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి కూడా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ అలా కాకుండా కొంచెం ఏదో
నచ్చ చెప్పి స్కూల్కి అయితే పంపించాము. అంటే స్టార్టింగ్ డే కదా, పెద్దగా ఇంకా మీకు చదివించడాలు అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ కొంతసేపు అయితే ఆడిపిస్తారు, అలాగే కొంతసేపు చదివిపిస్తారు. మరి చదువు కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పేసి అలా ఏదో మొత్తానికైతే నచ్చ చెప్పామన్నమాట. స్కూల్కి వెళ్తున్న దారిలో మొత్తం కూడా మమ్మీ రోజు మొత్తం కూడా ఆడుకోవడమేనా అడుగుతూనే ఉన్నది. ఆడుకోవడం ఎందుకు, ఆడుకోవడం కాదు, ఆడుకోవడంతో పాటు కొంచెం స్టడీస్ కూడా చెప్తూ ఉంటారు, నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మంచిగా అయితే మాట్లాడాలి అని చెప్పేసి అన్నాను అనమాట. బట్ ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు హ్యాపీగానే బయలుదేరింది, కానీ ఇంకా స్కూల్ దగ్గర వస్తున్నప్పుడు అయితే కొంచెం మొహమ్మద్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. బట్ వన్స్ స్కూల్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే క్లాస్ రూమ్ బిల్డింగ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది కదా, కొంచెం అవాక్లో అయితే ఉన్నదనమాట నైన్కి అదంతా కూడా. మొత్తానికి అయితే ఇంక నైన్కని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. సో ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ డే స్కూల్ అదంతా కూడా షూట్ చేస్తున్నాను కాబట్టి ఈ విషయం అయితే నేను మీతో అయితే చెప్తున్నానండి. ఇంకా వంట అదంతా కూడా ఏమీ చేయలేదు, ఇల్లు క్లీనింగ్లో అవన్నీ కూడా చేయలేదు. ఇంకా బెడ్రూమ్లో బెడ్ అదంతా కూడా సెట్ చేసేయాలి, అలాగే ఇంకా కుకింగ్ అదంతా కూడా చెయ్యాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేశాను కదా, నాకు మా హస్బెండ్కి నైన్కాకి ముగ్గురికి కలిపి ఎక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేశాను. సో నైన్కని స్కూల్కి వెళ్ళేటప్పుడే పంపేటప్పుడే ఇంకా దాంతోపాటు మేము కూడా రాగి మాల్ట్ తాగేసామన్నమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులవన్నీ కూడా చేసుకుని ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే ఇంకా కుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ముందు రోజు నైట్ 9 అని స్విమ్మింగ్ క్లాస్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న దారిలోనే ఒక 3 kgs దాకా చికెన్ అదంతా కూడా తెచ్చేసుకున్నాము. అది మంచిగా ముందు రోజే వాష్ చేసేసుకుని మ్యారినేషన్ అదంతా కూడా చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంత క్వాంటిటీ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేయడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. బట్ బాగా వస్తుందనే అనుకుంటున్నాను. అన్నీ కరెక్ట్గానే ఇంకా అన్నీ గుర్తుపెట్టుకుని అయితే వేసానండి. సో ఇలా ముందు రోజే మ్యారినేషన్ చేసుకుని పెట్టుకోవడం మూలన చికెన్ లోపల చక్కగా ఆ యొక్క కారం ఉప్పు అవన్నీ కూడా వెళ్ళి మంచిగా కర్రీ అనేది టేస్ట్గా అయితే వస్తుందని చెప్పి ఆ ప్రాసెస్ అదంతా కూడా ఇంకా నేను ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను. ఇంత ఎక్కువ క్వాంటిటీతో చికెన్ కర్రీ ఎవరన్నా గెస్ట్స్ వస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంటికైతే ఎవరు గెస్ట్స్ అయితే రావట్లేదండి. ఏంటంటే జూన్ 12తో 9క వాళ్ళకి ఏంటంటే స్విమ్మింగ్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ మంత్ మే 13ని స్విమ్మింగ్ క్లాస్కి మనీ అనేది కట్టింది. సో జూన్ 12తో అయితే తనకు 1 month క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళ కోచ్ ముందు రోజు ఏమన్నారంటే, నైన్క ఇంకా తర్వాత రోజు నుంచి నువ్వు రావా, నాకు దావత్ ఇవ్వవా అని చెప్పి సరదాగా అడిగేటప్పటికల్లా ఇంక మా వారు కూడా సో వాళ్ళు బ్యాచులర్సే కదా, ఈరోజు సరదాగా ఏదన్నా సరే కుక్ చేసి ఇవ్వి అనేటప్పటికల్లా ఇంకా మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు. సరే ఇంకా నా చేతుల మీదుగా ఇంకా వాళ్ళకైతే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసి అయితే ఇస్తున్నానండి. యాక్చువల్లీ కోచ్ అయితే ఒకళ్ళే కానీ మొత్తం స్విమ్మింగ్ క్లాసెస్లో కోచెస్ ఉంటారనమాట, ఒక 10 members దాకా. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు చికెన్ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసి ఇద్దాము అని చెప్పి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అదంతా కూడా ఏ విధంగా చేస్తున్నాను అదంతా కూడా ఏమీ షూట్ చేయట్లేదండి, ఎందుకంటే చాలాసార్లు నేను చికెన్ కర్రీ అదంతా కూడా చూపించాను. ఇంకా బిర్యానీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ బట్ నా దగ్గర అయితే పెద్ద గిన్నెలు అయితే లేవండి. అందు గురించి అని చెప్పి ఇంకా బిర్యానీ అదంతా కూడా ఇంకా నేను మానుకున్నాను అనమాట. ఈ చికెన్ కర్రీ చేద్దానికి కూడా నాకు పెద్దగా గిన్నెలు అయితే లేవు. సో అందు గురించి అని చెప్పి రెగ్యులర్గా నేను యూజ్ చేసే రైస్ కుక్కర్ ఇందులోనే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఎక్కువ క్వాంటిటీ మనం తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తక్కువగా అయిపోతుంది అనమాట, తక్కువ టైంలో కర్రీ అనేది. అదే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తే ఎక్కువ టైం పడుతూ ఉన్నది. మామూలుగా ఇదే నేను ఒక 1/2 kg 1/2 kgతోనే నేను కర్రీ అనేది చేశాను అనుకోండి, మహా అయితే ఒక 20 minutesతో లేదంటే 25 minutesలోనే కర్రీ అదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈరోజు అయితే దగ్గర ఒక 3 kgs దాకా నేను ఈ చికెన్తో కర్రీ అనేది చేస్తున్నాను కాబట్టి దగ్గర ఒక 1.5 hour అయితే పట్టిందండి. కుక్కర్లోనే చేశాను, బట్ ఏంటంటే అది కొంచెం ప్రెషర్ పోయి ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటరిష్గా ఉంటే మళ్ళీ అది పొయ్యి మీద పెట్టి అది దగ్గర చేసి అంతా కూడా అయ్యేటప్పటికి ఒక
1.5 గంట అయితే పట్టిందనమాట. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ అవన్నీ కూడా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలాంటి చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్, ప్రాన్స్ వీటికి ఏంటంటే నేను బాగా కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేస్తానండి. నాకు పుదీనా ఫ్లేవర్ బాగా ఇష్టపడుతూ ఉంటానన్నమాట ఇలాంటి నాన్ వెజ్ డిషెస్లో. ఫిష్లో అయితే వేయను, కానీ చికెన్లో, మటన్లో, అలాగే ప్రాన్స్లో వీటిలో అయితే కంపల్సరీగా పుదీనా అయితే వేస్తూ ఉంటాను. అలాగే బిర్యానీస్లో కూడా పుదీనా అయితే వేస్తూ ఉంటాను. ఇంకా చూసారు కదా, మొత్తం చికెన్ అదంతా కూడా ఇంకా కుక్కర్లో వేసేసాను. ఇవన్నీ కూడా ఒకసారి గెరిట పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నా కిచెన్ స్టవ్ అదంతా కూడా ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కొంచెం హైట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ పైకి కుక్కర్ అదంతా కూడా వచ్చేటప్పటికల్లా గెరిట పెట్టుకుని ఇలా మొత్తం అంతా తిప్పుతూ ఉంటే కొంచెం చేతులు నిప్పదంతా కూడా వచ్చింది. బట్ ఏదైనా సరే మనం వాళ్ళకి కర్రీ ప్రిపేర్ చేసి నా చేతుల మీదుగా ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. నాకైతే చాలా చాలా వండుతునేటప్పుడు హ్యాపీగా అయితే అనిపించిందండి. బట్ ఏంటంటే నేను చేసిన స్టైల్ వాళ్ళకి నచ్చుదో అని చెప్పేసి అనుకుంటూ వండుతూ ఉన్నానన్నమాట. బేసికల్లీ అక్కడ స్విమ్మింగ్ కోచెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర డిషెస్ అవన్నీ కూడా బాగా ఇష్టంగా అయితే తింటూ ఉంటారంట. సో ఇంకా సర్లే, నా చికెన్ కర్రీ అదంతా కూడా వాళ్ళకు కూడా రుచి చూపిద్దామని చెప్పేసి ఇంకా కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ అయితే గసగసాల పౌడర్ అదంతా కూడా ఇంకా వేసానండి. సో చూస్తున్నారు కదా, ఇందులో గసగసాల పౌడర్ కానీ లేదంటే జీడిపప్పు పేస్ట్ కానీ వేస్తే చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి కానీ ఒక మంచి ఫ్లేవర్, అరోమా అదంతా కూడా బాగా వస్తూ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చికెన్ కర్రీలో నేను ఇప్పటి వరకు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఈ చికెన్లోంచి వచ్చిన వాటరే మంచిగా అయితే ఇలా చికెన్ అదంతా కూడా కుక్ అవుతూ ఉన్నది. ఇంకా ఇలా కుక్ అయిన తర్వాత నేను చికెన్ అదంతా కూడా మ్యారినేషన్ చేసిన గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ అదంతా కూడా వేసాను. ఆ గిన్నెలో కొంచెం మసాలా అదంతా కూడా ఉంటుంది కదండి, ఆ మసాలా అదంతా కూడా ఇంకా ఆ వాటర్తో వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ గిన్నెలోనే వాటర్ వేసేసి ఆ వాటర్ అదంతా కూడా ఈ కుక్కర్లో అయితే వేసేసాను. సో వాటర్ ఇంత కూడా పడవలసిన అవసరం అయితే లేదండి. చెప్పాను కదా ఎక్కువ క్వాంటిటీ, ఇదే ఫస్ట్ టైం చేయడం అని చెప్పేసి. సో వాటర్ కొంచెం తగ్గించవలసింది, బట్ ఇదేంటంటే కొంచెం పలచగా అయితే వచ్చిందనమాట. తర్వాత ప్రాబ్లం అయితే ఏమీ లేదులేండి. ఇలా ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకుని కుక్ చేసేసుకున్నాను. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రెజర్ అదంతా కూడా వెంటనే తీసేసేటప్పటికల్లా చూస్తున్నారు కదా, లోపల బుడగల్లా అయితే షేక్ అవుతూ ఉన్నది. ఇలా ఒకసారి గెరిట పెట్టి కలుపుదామని చెప్పేసి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం నాకు లిక్విడ్లా అయితే కనిపించింది అనమాట. కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకా దగ్గర చేద్దాము, కొంచెం దగ్గరగా కర్రీలాగా అని చెప్పేసి ఇంక ఇదేంటంటే కొంచెం పులుసులా అయితే ఉన్నదనమాట. కొంచెం దగ్గర చేస్తే కొంచెం గ్రేవీ కర్రీలా అయితే వస్తుంది కదా అని చెప్పి ఇంకా స్టవ్ మీద పెట్టి మళ్ళీ కొంచెంసేపు అయితే కుక్ చేశాను. ఇంకా కర్రీ టేస్ట్ అయితే నేను అస్సలు చూడలేదండి. కొంచెం ఉప్పు కారం అదంతా కూడా సరిపోయిందా లేదా అని చెప్పి మా హస్బెండ్కి అయితే చూపించాను. కొంచెం సాల్ట్ అదంతా కూడా తక్కువగా ఉందని చెప్పేసి అన్నారు. కొంచెం సాల్ట్ అదంతా కూడా ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ అయితే ఫైనల్గా కొత్తిమీర అనేది వేసానండి, గార్నిషింగ్ చేశాను అనమాట. సో ఇదంతా కూడా వండడానికి కుక్కర్ అయితే తీసుకున్నాను కదా, మళ్ళీ ఈ కర్రీ అదంతా కూడా ఏ డబ్బాలో వేయాలా అని చెప్పి అదో పెద్ద టాస్క్ అనమాట. మొత్తానికి ఒక పెద్ద స్టీల్ డబ్బా అయితే దొరికింది, ఆ డబ్బాలోకి అయితే వేసేసి ఇంకా వేడిగా అయితే ఇంక మా వారికి అయితే ఇచ్చి ఇంకా స్విమ్మింగ్ క్లాస్కి అయితే పంపించేసాను అనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ వేడిగా తింటారు కదా అని చెప్పేసి. అండ్ ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే క్యారెట్ ఫ్రై అలాగే ఇక్కడ బూందీ కూర అనేది ప్రిపేర్ చేసామండి. బూందీ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టము. రీసెంట్గా ఒకసారి ప్రిపేర్ చేశాను, మిగిలిన బూందీతో అయితే ఈరోజు కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట. బూందీ కూరకి ఏంటంటే సెపరేట్గా రసం అదంతా కూడా ఉంటే బాగుంటుంది, కానీ ఇంకా ఆ 3 చేసేటప్పటికల్లా నాకు ఇంకా ఓపిక అనేది ఇంకా లేదనమాట. అందు గురించి అని చెప్పి రసం అదంతా కూడా చేయలేదు. ఇంకా ఇప్పుడు టైం అయితే 12 టైం అయితే అవుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా 9కి కోచ్ వాళ్ళకి ఆ కర్రీ అదంతా కూడా ఇచ్చి వస్తున్న దారిలో అయితే పేస్ట్రీస్ అయితే తీసుకొచ్చారు. సో ముందు తినేసిన తర్వాత ఇంకా అన్నం తిందాంలే అని చెప్పేసి ఇంకా ఇదైతే తింటున్నాం అనమాట. ఇంకా చాలా బాగుందండి. నా పేస్ట్రీ అయితే మరీ ఎక్కువ స్వీట్ అయితే లేదు, లైట్గా అయితే ఉన్నది. నాకేంటంటే చాక్లెట్ ఫ్లేవర్ కొన్ని పేస్ట్రీస్ ఉంటాయి చూసారా, ఓవర్ స్వీట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను తింటున్నది అయితే ఓవర్ స్వీట్ అయితే లేదండి, మైల్డ్గా అయితే ఉన్నదనమాట. కొంచెం మంచిగా అయితే ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది, గబగబా అయితే తినేసాము. అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా బ్లాక్ ఫారెస్ట్ ఏదో తీసుకున్నారు, బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ ఏదో మొత్తానికి తీసుకున్నారు. ఇంక ఇలా తింటూ టీవీలో
అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అదంతా కూడా జరుగుతూ ఉన్నది. అలాగే మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం అదంతా కూడా జరుగుతూ ఉంటే అదంతా కూడా చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసి ఇంకా 9కి స్కూల్ టైం అయితే అయిపోయిందండి. నేనైతే కొంతసేపు పడుకున్నాను. ఈరోజు త్వరగా అయితే లెగ్సాను కదా, కొంతసేపు పడుకుందాం అని చెప్పి పడుకున్నాను. ఈలోగా మా హస్బెండ్ అయితే 9కని తీసుకురావాలి కదా స్కూల్కి వెళ్ళి, ఇంకా వస్తున్న దారిలో అయితే ఈ యొక్క మల్బరీ ఫ్రూట్ అలాగే రెడ్ డేట్స్ అండి. ఈ డేట్స్ అయితే నేను తినడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఈ మల్బరీ అయితే ఈ బాక్స్ 50 రూపీస్, ఈ రెడ్ డేట్స్ అయితే 100 రూపీస్ ఎంతో తీసుకున్నారటండి. కొంచెమే ఇక్కడ చూపించాను, మిగతావి అయితే వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. అండ్ ఇప్పుడైతే జామున్స్ వస్తున్నాయి, అదే మనకి నేరేడు పళ్ళు అంటూ ఉంటారు కదా, సో నేరేడు పళ్ళు అవన్నీ కూడా ఎంత కాస్ట్గా అయితే ఉన్నాయో. హాఫ్ కేజీ అయితే 150 రూపీస్ ఎంతో చెప్తున్నారటండి. చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి. ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా మ్యాంగోస్ కూడా ఇంకా తీసుకున్నారనమాట. ఒక్కొక్కసారి ఏంటో ఫ్రూట్స్ అవన్నీ కూడా భలే ఉంటాయి, ఒక్కొక్కసారి అయితే ఫ్రూట్స్ అస్సలు ఇంట్లో ఉండవు అనమాట. ఈరోజు ఫ్రూట్స్ లేక 9కకి స్నాక్స్ బాక్స్లో కూడా ఫ్రూట్ పెట్టడం అయితే కుదరలేదు. సో ఇప్పుడు ఈ మల్బరీ పళ్ళు అవన్నీ కూడా నేను తినడం ఫస్ట్ టైం అండి. బాగానే ఉన్నాయి, ఫస్ట్ టైం తిన్నా సరే బాగానే ఉన్నాయి. అలాగే ఈ యొక్క రెడ్ డేట్స్ కూడా కొంచెం కరకరలాడుతా భలే ఉన్నాయండి. జామున్ కూడా టేస్ట్ అదంతా కూడా బాగుంది. బట్ ఏంటంటే కొన్ని వాటికి ఏంటంటే పురుగు అదంతా కూడా లోపల అయితే ఉంటూ ఉన్నాయన్నమాట. బట్ చూసుకుంటా అయితే తినాలి. అండ్ ఇంకా మ్యాంగోస్ అయితే రోజు కంపల్సరీ అయితే తింటున్నానండి. ఇంకా ఇప్పుడైతే స్వీట్గా అయితే ఉంటున్నాయన్నమాట. సో ఈ మ్యాంగోస్ రోజు తిని తిని నా మొహం మీద బంప్స్ కూడా వస్తూ ఉన్నాయి. అండ్ కొంచెం ఎక్కువగా తింటే వేడి చేస్తూ ఉంటుంది కదా, బట్ సీజనల్ ఫ్రూట్ అనేది అస్సలు మిస్ చేసుకోకూడదు. నాకు మ్యాంగోస్ కానీ సీతాఫలం కానీ అలాగే సపోటా, ముంజులు, తేగలు, ఇలా నేరేడు పళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా అయితే తింటాను. అలాగే యాపిల్, పొమోగ్రెనేట్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి అయితే అస్సలు నచ్చవండి. ఇంకా తినాలన్నా సరే ఏదో అలా మొహం పెట్టి అయితే తింటూ ఉంటాను. బట్ సీజనల్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాను. అండ్ 9కి అని అయితే ఇంకా ఆ రోజు లాస్ట్ డే స్విమ్మింగ్ క్లాస్ కదా, ఇంకా స్విమ్మింగ్ క్లాస్కి తీసుకుని వెళ్ళి ఇంకా రిటర్న్ ఇంటికి వస్తున్న దారిలో ఇక్కడ గేమ్ జోన్కి అయితే తీసుకుని వెళ్ళామండి. మెయిన్గా ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే 4-5 రోజుల నుంచి మా బుర్ర తినేస్తుంది, గేమ్ జోన్కి వెళ్తాను, గేమ్ జోన్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పి. సరే ఇంకా ఈ రోజు ఎలాగో స్విమ్మింగ్ క్లాస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ రోజు ఇంకా స్కూల్ అదంతా కూడా ఉంటుంది కదా, ఈరోజు ఫైనల్గా ఇంకా ఈ గేమ్ జోన్కి తీసుకొచ్చి ఆడిపించేద్దామని చెప్పి డైరెక్ట్ స్విమ్మింగ్ క్లాస్ నుంచి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాము. ఇక్కడ ఎక్కువగా ఇంతకు ముందు ఉండేటట్టు అయితే ఎక్కువ ఆప్షన్స్ లేవండి ఆడుకోవడానికి. ఆ ఉన్న ఆప్షన్స్లోనే ఏవో 2-3 అయితే ఆడిందనమాట. సో ఇంక నాకైతే ఫుల్ బోర్ కొడుతుంది. అండ్ ఏంటంటే ఈ వర్షాలకి బయట నైట్ టైం అయ్యేటప్పటికల్లా ఫుల్ దోమలు అయితే వచ్చేస్తున్నాయి. అదైతే బాగానే ఎంజాయ్ చేస్తుంది, కానీ ఆ దోమలు అయితే నేను చాలా ఇలా కొట్టుకోవడమే సరిపోయిందనమాట. అండ్ చెప్పాను కదా, ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ చికెన్ కర్రీ అదంతా కూడా ఇంకా వాళ్ళ కోచ్కి అదంతా కూడా పట్టుకుని వెళ్ళి ఇచ్చారని చెప్పి ఆ బాక్స్ అదంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మాకైతే ఇచ్చేసారనమాట. మళ్ళీ తర్వాత రోజు నుంచి స్విమ్మింగ్ క్లాస్కి అదంతా కూడా వెళ్ళం కదా, సో బాక్స్ అదంతా కూడా ఇచ్చేసారు. ఆ బాక్స్ అదంతా కూడా బ్యాగ్లో పెట్టేసాము. సో అదనమాట. ఇంకా మంత్లీ ఒక 4 times అలాగ ఒకసారి 9కని స్విమ్మింగ్ క్లాస్కి తీసుకుని వెళ్ళి ఇంకా కొంచెం ప్రాక్టీస్ అదంతా కూడా చేస్తూ ఉంటే స్విమ్మింగ్ అనేది మర్చిపోకుండా అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, మామిడి పళ్ళు ఎక్కువగా తినడం మూలన ఇలా మొహం మీద అయితే బంప్స్లా అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ అయితే ఎన్ని దోమలు ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 9కి రా ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటూనే ఉంటే ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నదనమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, నచ్చినట్లయితే 9K కోసం లైక్ మటుకు చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.